ఇంతవరకు మనం 1948 నుంచి 1991 వరకు భారత ప్రభుత్వం ప్రకటించి అమలుపరచిన పారిశ్రామిక విధానాలు, పారిశ్రామిక చట్టాలు, పారిశ్రామిక కోటాలు, పారిశ్రామిక నియంత్రణలను గురించి చర్చించినాం. అయితే ఇప్పుడు నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం, ఆర్థిక సంస్కరణలలో భాగముగా భారత ప్రభుత్వము 1948 నుంచి పాటించిన పారిశ్రామిక విధానాలను సంస్కరించాలని నిర్ణయించింది. దీనినే నూతన పారిశ్రామిక విధానము అని అంటారు. భారత ప్రభుత్వము ఆర్థిక సంస్కరణలలో భాగముగా 24/7/1991 నూతన పారిశ్రామిక విధానమును ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానాన్ని సరళీకృత ఆర్థిక విధానము, సరళీకృత ఆర్థిక విధానము అంటారు. నూతన పారిశ్రామిక విధానముని ఆర్థిక సంస్కరణలు అంటారు. ఆర్థిక సంస్కరణలు అని అంటారు. ఓకే, 24/7/1991 జాతీయ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో సంభవించిన మార్పులను ఆధారముగా చేసుకొని భారత ప్రభుత్వము నూతన పారిశ్రామిక విధానమును ప్రకటించినారు. నూతన పారిశ్రామిక విధానమునే సరళీకృత ఆర్థిక విధానం అని కూడా అంటారు. నూతన పారిశ్రామిక విధానాన్ని 2 దఫాలుగా ప్రకటించినారు. మొదటిది మధ్య తరహా భారీ పరిశ్రమలకు సంబంధించినది. రెండవది 1980లో ప్రకటించిన సరళీకృత ఆర్థిక విధానాల పతాక స్థాయి. ఇక్కడ మనకు బిట్లు ఏమిటి? నూతన పారిశ్రామిక విధానమును ఎప్పుడు ప్రకటించినారు? 24/7/1991. నూతన పారిశ్రామిక విధానమును ఏ సందర్భంలో ప్రకటించినారు? అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో, జాతీయ ఆర్థిక వ్యవస్థలలో వస్తున్న మార్పుల నేపథ్యంలో నూతన పారిశ్రామిక విధానమును ప్రకటించినారు. నూతన పారిశ్రామిక విధానం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి 1980లో ప్రకటించిన సరళీకృత ఆర్థిక విధానాలను పతాక స్థాయికి తీసుకొని పోవటం. రెండవది భారీ మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి. రైట్, లక్ష్యాలు. మరి నూతన పారిశ్రామిక విధానం యొక్క లక్ష్యం ఏమిటి? పారిశ్రామిక రంగమును లేక తయారీ రంగమును ప్రభుత్వ నియంత్రణలు, కోటాలు నుంచి విముక్తి కల్పించటం. ప్రైవేట్ రంగంలోని తయారీ రంగమును ప్రభుత్వము యొక్క కోటాలు, నియంత్రణలు, ఆంక్షల నుంచి విముక్తి కల్పించాల. రెండవది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణముగా పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించాల. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించాల. ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగమును అనుమతించాలి. దెన్ ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగములోని పారిశ్రామిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కల్పించాలి. సంతులిత ప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధిని సాధించాలి. పారిశ్రామికాభివృద్ధిని దేశవ్యాప్తంగా నగరాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరింప చేయాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతను తగ్గించి ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యతను పెంపొందించాలి. భారతదేశంలోని పారిశ్రామిక సంస్థల ఉత్పాదక సామర్థ్యాన్ని
అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థల ఉత్పాదక సామర్థ్యానికి పెంపొందించాల, ఆర్థికాభివృద్ధి రేటును సాధించాలి, ఆర్థిక స్థిరత్వమును సాధించాలి, ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య స్థితిని సాధించాలి. ఈ లక్ష్యాల సాధన కోసం 24/7/1991లో భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో వస్తున్న మార్పులకు అనుగుణముగా పారిశ్రామిక విధానమును ప్రకటించినారు. ఈ పారిశ్రామిక విధానమునే నూతన పారిశ్రామిక విధానమని, సరళీకృత ఆర్థిక విధానాలని, ఆర్థిక సంస్కరణలని అంటారు. మరి నూతన పారిశ్రామిక విధానాన్ని రెండుగా విడగొట్టవచ్చును. నూతన పారిశ్రామిక విధానం అనేది 1980లో ప్రకటించిన సరళీకృత పారిశ్రామిక విధానాల పతాక స్థితి అని చెప్పవచ్చు. రెండవది మధ్య తరహా భారీ పరిశ్రమల స్థాపనకు సంబంధించినది. ఓకే, ఇది పారిశ్రామిక విధానం. ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు. నూతన పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు ప్రకటించినారు అనేది అడుగుతాడు. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. నూతన పారిశ్రామిక విధానానికి గల మరొక పేరేమిటి? సరళీకృత ఆర్థిక విధానాలు. నూతన పారిశ్రామిక విధానాన్ని ఎన్ని దఫాలుగా ప్రకటించినారు? 2 దఫాలుగా. మొదటిది 1980లో ప్రకటించిన సరళీకృత పారిశ్రామిక విధానాలు 1, రెండవది భారీ మధ్య తరహా పరిశ్రమలు. లక్ష్యాలు, ఈ లక్ష్యాలు మామూలేనండి. ఎందుకంటే 1951 నుంచి 1991 వరకు కూడా భారతదేశంలోనే ప్రైవేట్ రంగంలో పారిశ్రామిక సంస్థలన్నీ ప్రభుత్వపు కోటాలు, నియంత్రణలు, కఠినమైన చట్టాల నుంచి ఉన్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాలి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించాలి. ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ పారిశ్రామిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని కల్పించాలి. పారిశ్రామికీకరణను నగరాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరింపచేసి సంతులిత ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధిని సాధించాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించి ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యతను పెంపొందించాలి. ప్రతి పారిశ్రామిక సంస్థ యొక్క అవస్థాపిత శక్తిని, సామర్థ్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచాలి. ఇంకా స్థిర సమతౌల్యాన్ని సాధించటము, ఆర్థిక స్థిరత్వమును సాధించటము, ఆర్థిక అభివృద్ధిని సాధించటము సర్వసాధారణం. ఈ లక్ష్యాలు సాధించడానికి 3 పద్ధతులు పాటించినారు. అవి 1 సరళీకరణ, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. నూతన పారిశ్రామిక విధానాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా అమలు పరిచినారు? 3 పద్ధతుల ద్వారా. 1 సరళీకరణ, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. సరళీకరణ అంటే ఏమిటి? అమలులో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాలు, పారిశ్రామిక చట్టాలలోని కఠిన నిబంధనలను సులభతరం చేయటం సరళీకరణ. 2011 గ్రూప్ 2 క్వశ్చన్ అండి. సరళీకరణ అనగానేమి? 1991కి పూర్వము అమలులో ఉన్న పారిశ్రామిక విధానాలు, పారిశ్రామిక చట్టాలలోని కఠిన నిబంధనలను సులభతరం చేయటం, ఇదొకటి. అదేవిధంగా ప్రైవేట్ రంగములోని తయారీ రంగమును ప్రభుత్వ నియంత్రణల నుంచి, కోటాల నుంచి, కంట్రోళ్ల నుంచి, కఠిన నిబంధనల నుంచి విముక్తి కల్పించటం. దీన్ని కూడా సరళీకరణ అంటారు. మరి సరళీకరణలో భాగంగా అనేక చర్యలు చేపట్టినారు. వాటిలో 1 లైసెన్సింగ్ విధానము. సరళీకరణలో మొదటిది లైసెన్సింగ్ విధానము. లైసెన్సింగ్ విధానాన్ని 1951లో ప్రకటించినారు. ఓకే, 1951లో ₹5 లక్షలు అంతకంటే తక్కువ పెట్టుబడి కలిగిన పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది తీరాలి. ప్రభుత్వం యొక్క లైసెన్స్ లేకుండా
ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ సహకార రంగంలోని ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించకూడదు. ప్రతి సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. సో కాబట్టి లైసెన్సింగ్ తీసుకొని వచ్చాను. 1970లో లైసెన్స్ని కొంతవరకు పాక్షికంగా సరళీకరించినారు. 1970లో రూపీస్ 1 కోటి అంతకంటే తక్కువ మూలధనము కలిగిన పెట్టుబడి కలిగిన సంస్థలను స్థాపించడానికి లైసెన్సు అవసరం లేదు. 1983లో ఈ పెట్టుబడి పరిమాణాన్ని రూపీస్ 5 కోట్లకు పెంచినారు. 5 కోట్లకు పెంచినారు. 1988-89లో పెట్టుబడిని రూపీస్ 5.5 కోట్లకు పెంచినారు. 1988-89లో 28 రకాల పరిశ్రమలను లైసెన్స్ నుంచి మినహాయించినారు. 1988-89లో 82 రకాల ఔషధాలను లైసెన్స్ నుంచి మినహాయించినారు. 1991లో లైసెన్సు పొంది తీరవలసిన పరిశ్రమల సంఖ్యను 18కి తగ్గించినారు. 1991లో లైసెన్సు పొంది తీరవలసిన పరిశ్రమల సంఖ్యను 18కి తగ్గించినారు. 1992లో లైసెన్సులను మంజూరు చేయడానికి సింగిల్ విండో విధానమును ప్రకటించినారు. అంటే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఆమోదాలు ఒకే చోట మంజూరు చేసే విధంగా తీసుకొని వచ్చారు. అటు తరువాత పరిశ్రమల సంఖ్యను 1997-98లో లైసెన్సు పొంది తీరవలసిన పరిశ్రమల సంఖ్యను 8కి తగ్గించినారు. రైట్. 2002-03లో లైసెన్సు పొంది తీరవలసిన పరిశ్రమల సంఖ్యను 5కు తగ్గించినారు. ప్రస్తుతం లైసెన్సు పొంది తీరవలసినటువంటి పరిశ్రమలు: 1 ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ, 2వది పొగాకు ఉత్పత్తుల తయారీ, 3వది రక్షణకు అవసరమైన ఆయుధాల తయారీ, 4వది పారిశ్రామిక పేలుడు పదార్థాలు, 5వది హానికరమైన రసాయనాల తయారీ. ఈ 5 రకాల పరిశ్రమలలో నూతనముగా పారిశ్రామిక సంస్థను స్థాపించాలంటే ప్రభుత్వము నుంచి లైసెన్సు పొందవలెను. మిగతా పరిశ్రమలలో పారిశ్రామిక సంస్థలను స్థాపించాలంటే ప్రభుత్వము నుంచి లైసెన్సు పొందనవసరం లేదు. అయితే ఇక్కడ ఒక నిబంధన పెట్టినాడంటే 1991లో ఒక నిబంధన పెట్టినాడు. ప్రస్తుతం ఎన్ని రకాల పరిశ్రమలలో పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి లైసెన్స్ అవసరం అంటే 5 రకాలు. అవి ఏమిటంటే ఆల్కహాల్ తయారీ, పొగాకు ఉత్పత్తుల తయారీ, రక్షణకు అవసరమైన ఆయుధాల తయారీ, పారిశ్రామిక ప్రేలుడు పదార్థాలు, హానికరమైన రసాయన పదార్థాల తయారీ. ఈ 5 రకాలైన పరిశ్రమలలో పారిశ్రామిక సంస్థను స్థాపించాలంటే ప్రభుత్వము నుంచి లైసెన్సు పొందాల. మిగతా పరిశ్రమలలో నూతనముగా పారిశ్రామిక సంస్థను స్థాపించాలంటే లైసెన్సు పొందనవసరం లేదు అని అన్నారు. కానీ మనకి ఇక్కడ ఉంది 1991-92లో మిలియన్ సిటీలు అంటే 10 లక్షలు అంతకంటే అధిక జనాభా కలిగిన నగరాలను మిలియన్ సిటీల పరిధి దాటి 20 కిలోమీటర్ల లోపల
స్థాపించే ప్రతి పారిశ్రామిక సంస్థను స్థాపించడానికి లైసెన్స్ తప్పనిసరి చేశారు. మరి ఇప్పుడు కేవలం 5 రకాలైనటువంటి పరిశ్రమలలో పారిశ్రామిక సంస్థలను స్థాపించాలంటే లైసెన్స్ కావాలమ్మా. 5 అవును. మిగతా పరిశ్రమలలో పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి లైసెన్స్ అవసరం లేదు అన్నారు. మీరు అనుకుంటారు ఇంకా భారతదేశంలో ఈ 5 రకాలైనటువంటి పరిశ్రమలు తప్ప మిగతా వాటిలో పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి లైసెన్స్ అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఒక కండిషన్ ఉంది. నీవు ఎలాంటి పారిశ్రామిక సంస్థనైనా స్థాపించేటప్పుడు ఆ స్థాపించినటువంటి పారిశ్రామిక సంస్థ మిలియన్ సిటీలు అంటే 10 లక్షలు అంతకంటే అధిక జనాభా కలిగిన నగరాలను మిలియన్ సిటీలు అంటారు. ఆ మిలియన్ సిటీల పరిధి దాటి 20 కిలోమీటర్ల లోపున స్థాపించే ప్రతి పారిశ్రామిక సంస్థ లైసెన్స్ తప్పనిసరి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇది ఒక మిలియన్ సిటీ అనుకోండి. ఇది ఒక మిలియన్ సిటీ, మిలియన్ నగరము. ఈ మిలియన్ నగరము పరిధి దాటి ఈ 20 కిలోమీటర్ల రేడియస్ అమ్మా, ఈ 20 కిలోమీటర్ల రేడియస్ లో స్థాపించే ప్రతి పారిశ్రామిక సంస్థ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలా. దెన్ లైసెన్స్ను పొంది తీరాల. ఎందుకంటే ఇవి విడుదల చేస్తున్నటువంటి వ్యర్థాలు ఇతర కారణాల వల్ల ఈ పట్టణ జీవనం ఏమవుతుందో తెలియదు కదా. దానికోసం లైసెన్స్ తప్పనిసరి. 2014-15లో ఈ పరిధిని ఎంతకు పెంచినాడు అంటే అదనంగా 5 కిలోమీటర్లు పెంచినారు. అంటే టోటల్ పైన ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు. సో ప్రస్తుతం మిలియన్ నగరాల పరిధి దాటి, ఇది మిలియన్ నగరం, ఇది వచ్చేసి మిలియన్ నగరం, ఇది మిలియన్ నగరం బౌండరీ సరిహద్దులమ్మా. ఈ బౌండరీ దాటి మొదట 20 కిలోమీటర్లు చెప్పాడు, మళ్ళీ అదనంగా 5 కిలోమీటర్లు పెట్టి 25 కిలోమీటర్ల వరకు తీసుకొచ్చారు. టోటల్ పైన 25 కిలోమీటర్ల పరిధిలో ఈ రేడియస్ లో ఎవరైనా పారిశ్రామిక సంస్థను స్థాపించదలిస్తే తప్పనిసరిగా లైసెన్సు పొంది తీరాలి. రైట్. అదేవిధంగా విస్తృత లైసెన్సింగ్ విధానాన్ని చేశారండి. విస్తృత లైసెన్సింగ్ విధాన పరిధిని పెంచినారు. విస్తృత లైసెన్సింగ్ విధాన పరిధిని పెంచినారు. దెన్ 2015-20 మధ్య కాలానికి ప్రకటించిన వాణిజ్య విధానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రవేశపెట్టినారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రవేశపెట్టినారు. ఇది లైసెన్సులకు సంబంధించినది. మరి సరళీకరణ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఎక్కడ చూడండి, లైసెన్సింగ్ విధానంలో సరళీకరణ 1970లోనే ప్రారంభమైంది. తర్వాత 1983లో లైసెన్స్ పొంది తీరవలసిన పరిశ్రమలలో కనిష్ట పెట్టుబడిని 5 కోట్లకు పెంచినారు. తర్వాత 5.5 కోట్లకు పెంచినారు. 1988-89లో 28 రకాల పరిశ్రమలను లైసెన్స్ నుంచి మినహాయించినారు. 1988-89లో 82 రకాలైనటువంటి ఔషధాలను లైసెన్స్ నుంచి మినహాయించినారు. 1991లో 18 పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలలో పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి లైసెన్స్ అవసరం లేదని 1991లో చెప్పారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. 1991లో మిలియన్ నగరాల పరిధి దాటి 20 కిలోమీటర్ల లోపల స్థాపించే ప్రతి పారిశ్రామిక సంస్థ లైసెన్స్ను పొంది తీరాల. దెన్ ఇది తీసుకొని వచ్చినాడు. 1992లో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టినారు. 1997లో లైసెన్స్ పొంది తీరవలసినటువంటి పరిశ్రమల సంఖ్యను 8కి తగ్గించినారు. 2002-2003లో 5కు తగ్గించినారు. ఆ 5 ఏమిటంటే ఇవే చూడండి: ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ, పొగాకు ఉత్పత్తుల తయారీ, రక్షణకు అవసరమైన ఆయుధాల తయారీ, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, హానికరమైనటువంటి రసాయనాలుగా పేర్కొన్నారండి. అటు తర్వాత ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, 1991-92లో దెన్
దాని తరువాత ఆ పరిధిని 25 కిలోమీటర్లకు పెంచడం జరిగింది 2013-14లో. విస్తృత లైసెన్సింగ్ విధానాన్ని దాని పరిధిని ఇంకా ఎక్కువగా చేశారు. విస్తృత లైసెన్సింగ్ విధానం అంటే బ్రాడ్బ్యాండ్ లైసెన్సింగ్ అంటే ఒక యంత్ర పరికరమును ఉపయోగించి తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తయారు చేయదలిస్తే అదనంగా లైసెన్సు పొందనవసరం లేదు. దీని పరిధిని పెంచినారు. 2015-20 సంవత్సరానికి ప్రకటించిన దీర్ఘకాలిక వాణిజ్య విధానంలో లైసెన్సింగ్ విధానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రవేశపెట్టినారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక పారిశ్రామిక సంస్థను స్థాపించడానికి అనుమతులు, ఆమోదాలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనముతో జారీ చేయటాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని 2015-20 సంవత్సరాల మధ్యకాలానికి ప్రకటించిన దీర్ఘకాలిక వాణిజ్య విధానములో భాగంగా ప్రవేశపెట్టినారు. భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2015-16లో అమలులోకి వచ్చినది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భారత ప్రభుత్వము ఈబిజ్ అనే పోర్టల్ని ఏర్పాటు చేసినది. ఈ ఈబిజ్ పోర్టల్కి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము అనుసంధానం కావలేను. అయితే భారతదేశంలో ఈబిజ్ పోర్టల్కి అనుసంధానమైన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. రెండవ రాష్ట్రం తెలంగాణ. రైట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం కార్మిక శాఖకు, పర్యావరణ శాఖకు సంబంధించి 9 రకాలైనటువంటి అంశాలలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కాకుండా సెల్ఫ్ సర్టిఫికేషన్ సమర్పిస్తే సరిపోతుంది. ఎవరైనా ఒక పారిశ్రామిక సంస్థను స్థాపించడానికి ముందుకొస్తే భారత ప్రభుత్వము నిర్ధారించిన కార్మిక చట్టాలను, పర్యావరణ చట్టాలను, పర్యావరణ విధానాలను పాటిస్తాను అని ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచిక ప్రకారం ప్రతి పారిశ్రామికవేత్త సమర్పించే ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు 110 దరఖాస్తులను సప్లై చేయాలి. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు సమర్పించవలసినటువంటి అప్లికేషన్లను 10కి పరిమితం చేయడమైనది. ఓకే. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారతదేశంలో ఎవరైనా పారిశ్రామిక సంస్థను స్థాపించడానికి ముందుకు వస్తే వాళ్ళకు అవసరమైన అనుమతులన్నిటినీ, ఆమోదాలన్నిటినీ కూడా ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లోనే ప్రాజెక్ట్ రిపోర్టుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్లైన్లో నిర్వహిస్తారు. పారిశ్రామిక సంస్థను స్థాపించడానికి కానీ లేక మూసివేయడానికి కానీ అనుమతులనేటివి ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వాణిజ్య విధానము. సులభ వాణిజ్య విధానము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లైసెన్సుల మంజూరుని, లైసెన్సులు, అనుమతుల మంజూరు ఆన్లైన్లో ఉంటుందండి. దీన్నే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్లో ఉంటుందండి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రకటించింది? 2015-20 పారిశ్రామిక విధానంలో ప్రతిపాదించింది. ప్రకటన ప్రారంభం వచ్చేసి 2015-16. దీంట్లో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా
ఏం ఏర్పాటు చేసింది? ఈబిజ్ పోర్టల్ని ఏర్పాటు చేసిందండి. ఈబిజ్ పోర్టల్ అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము పరిశ్రమలను స్థాపించడానికి అనుమతులు ఆమోదాలను ఆన్లైన్లో మంజూరు చేయడానికి ఈబిజ్ అనే ఒక పోర్టల్ అండి. ఇది ఒక పోర్టల్, సింగిల్ విండో పోర్టల్ అండి. ఇది సింగిల్ విండో పోర్టల్. ఈ పోర్టల్కి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము అనుసంధానం కావాలి. ఈ అనుసంధానమైనటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెండవ రాష్ట్రం తెలంగాణ. ఈబిజ్ పోర్టల్కి అనుసంధానం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మీ అందరికీ తెలుసు ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అనేది, సింగిల్ విండో డెస్క్ పాలసీ సింగిల్ విండో డెస్క్ పాలసీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ విధంగా అమలు అవుతున్నది? సింగిల్ విండో డెస్క్ పాలసీ. ఏపీ గవర్నమెంట్. టీజీ గవర్నమెంట్ ఏమిటి? దెన్ టీజీ గవర్నమెంట్ టిఎస్ ఐపాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఆమోదాలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయడానికి ఏం తీసుకొచ్చారు? ఈబిజ్ పోర్టల్ తీసుకొచ్చారు. ఈబిజ్ పోర్టల్కి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము అనుసంధానం కావాలా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా అనుసంధానమైంది. ఈబిజ్ పోర్టల్కి అనుసంధానమైన తరువాత పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఆమోదాలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఆన్లైన్లో మంజూరు చేయడానికి సింగిల్ విండో డెస్క్ పాలసీని తీసుకొని వచ్చినారు. సింగిల్ విండో డెస్క్ పాలసీ 3 టైర్ సిస్టమ్. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? టిఎస్ ఐపాస్ కమిటీని తీసుకొని వచ్చింది. టిఎస్ ఐపాస్ కమిటీ వచ్చేసి ఆన్లైన్ పోర్టల్ అండి. ఆన్లైన్ పోర్టల్. ఓకే, రైట్. మరి ఈబిజ్ పోర్టల్కి అనుసంధానం అయిన తర్వాత రాష్ట్రంలో ఒక జిల్లాలో ఎవరైతే పారిశ్రామిక సంస్థను స్థాపించదలచినాడో ఆ వ్యక్తి ఏ పారిశ్రామిక సంస్థను స్థాపించదలచినాడో ఆ స్థాపించబోయే పారిశ్రామిక సంస్థకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్టుతో పాటు కార్మిక పర్యావరణ శాఖకు సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్తో పాటు సమర్పించవలసినటువంటి దరఖాస్తులను 110 దరఖాస్తులను 10కి తగ్గించి ఒకే ఫార్మాట్లో సబ్మిట్ చేసే విధంగా తీసుకొని వచ్చినారు. ఒకే ఫార్మాట్లో చేసుకొని దాన్ని ఆన్లైన్లో ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా అప్లై చేస్తాడు. ఎప్పుడైతే ఈబిజ్ పోర్టల్కి మనం అప్లై చేసామనుకోండి, సంబంధిత శాఖలందరికీ కూడా ఆన్లైన్లోనే వెళుతుంది. మరి ఇమ్మీడియట్గా సంబంధిత శాఖలు ఏమిటంటే మనకు ఒక యూనిక్ ఐడి నంబర్ని కేటాయిస్తారు. ఆ నంబర్తో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా జరుపుతారు. వాళ్ళకి ఎక్కడ ఏం అవసరం, అదేవిధంగా ట్రాకింగ్ కూడా ఇస్తారు. మనకి ఎక్కడ ఫైల్ మూమెంట్ ఉంది, ఎక్కడ ట్రాకింగ్ ఉంది, ఎక్కడ నిలబడింది, ఏమిటి మొదలైనటువంటి విషయాలన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ ఉండొచ్చు మనము. మరి ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ పరిమితి ఏంటంటే, మరి ఆన్లైన్లోనే వాళ్ళు అడిగినటువన్నీ ఇస్తారు. అనుమతులు ఆన్లైన్లోనే ఇస్తారు. దెన్ అనుమతులు కానివ్వండి, ఆమోదాలు కానివ్వండి, జారీలు కానీ కూడా ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని అనుమతులు ఆమోదాలు ఉంటే 15 రోజుల నుంచి 30 పని దినముల లోపల లైసెన్స్ను జారీ చేసేది ప్రవేశపెట్టినారు. ఈ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రవేశపెట్టినారు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లైసెన్స్ను జారీ చేయటం ఆన్లైన్లో తీసుకొని వచ్చినాడండి. ఇంతకుముందు మాన్యువల్లో ఉండేది, ఇప్పుడు ఆన్లైన్లో తీసుకొని వచ్చినారు. ఓకే, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సూచికకు సంబంధించింది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచికకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ప్రతి సంవత్సరము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచికను గణన చేసి విడుదల చేస్తుంది. 2015-16లో ప్రపంచంలో 190 దేశాలలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచికలో భారత్ 130వ ర్యాంకు నందు కలదు. 2016-17లో 130వ ర్యాంకులోనే ఉంది. 2017-18లో 100 ర్యాంక్ వచ్చింది. 2018-19లో 73 ర్యాంకులకు వచ్చింది. 2019-20లో 63 ర్యాంకులకు వచ్చింది. మరి ఈ ర్యాంక్ అనేది ఎంత నుంచి ఎంతకు తగ్గింది? ఇక్కడ 63కు తగ్గింది. 63 అంటే ఈ 3ను కూడా కలుపుకోవాలండి. ఈ 3ను కూడా కలుపుకుంటే 38 అవుతాయి. 38.
ఇది ఒక 30 ర్యాంకులు. మరి 2015-16 నుంచి 2019-20 అంటే 2022లో విడుదల చేశారు. దెన్ ఎన్ని ర్యాంకులు ఎదిగింది భారత్ అంటే 68 ర్యాంకులు ఎదిగిందండి. ఇలా అడుగుతాడు. 2015-16లో భారత్ ఎన్నవ ర్యాంకులో ఉంది? 130 ర్యాంకులో ఉంది. ప్రస్తుతం ఎన్నవ ర్యాంకులో ఉంది? 63 ఉంది. 63 అంటే 63 కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలా, చేసుకుంటే 38 వస్తాయి. తర్వాత 30 ర్యాంకులు, మొత్తం టోటల్ ఎన్ని? 68 ర్యాంకులు అవుతాయండి. సో మరి 2015-16 నుంచి 2022లో విడుదల చేశారు. ఎన్ని ర్యాంకులు ఎదిగింది అంటే 68 ర్యాంకులు ఎదిగింది. భారత ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సూచికలో ప్రపంచ దేశాలలో 50వ ర్యాంకులో ఉండాలని లక్ష్యముగా పెట్టుకున్నది. దీనికి అనుగుణముగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచికను రూపొందించి అమలు పరుస్తున్నది. గడచిన 3 సంవత్సరాలలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అధిక ప్రగతి సాధించిన మొదటి 10 దేశాలలో భారత్ స్థానమును తీసుకున్నదండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని 11 పారామితుల ఆధారముగా తీసుకొని వస్తారు. ఎన్ఫోర్స్మెంట్ కాంట్రాక్ట్ 163వ ర్యాంకులో ఉంది 2020లో. ఆస్తుల నమోదులో 154వ ర్యాంకులో ఉంది. దివాలా కోడ్ చట్టంలో 52వ ర్యాంకును ఉంది. పన్నుల చెల్లింపులో 115వ ర్యాంకులో ఉంది. మొత్తము స్కోరు 63 ఉన్నదండి. దెన్ నిర్మాణ అనుమతులలో 127వ ర్యాంకులో ఉంది. రుణాల మంజూరులో 25వ ర్యాంకులో ఉంది. మదుపర్ల రక్షణలో 13వ ర్యాంకులో ఉంది. వ్యాపార ప్రారంభంలో 136వ ర్యాంకులో ఉంది. ట్రేడింగ్ అక్రాస్ బార్డర్లో 68వ ర్యాంకులో ఉంది. విద్యుత్ శక్తి ఆమోదాలలో 22వ ర్యాంకులో ఉంది. మొత్తము పైన ఎన్నవ ర్యాంకులో ఉంది? 63వ ర్యాంకులో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020లో 2019 గణాంకాల ప్రకారం రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని 190 దేశాలకు రూపొందించినారు. ఈ 190 దేశాలలో భారత్ ర్యాంకు 63, నేపాల్ 64లో కలదు, శ్రీలంక 99లో కలదు, పాకిస్తాన్ 108వ ర్యాంకులో కలదు, మయన్మార్ 165వ ర్యాంకులో కలదు, బంగ్లాదేశ్ 168వ ర్యాంకులో కలదు, చైనా 30వ ర్యాంకు నందు 31, దెన్ మలేషియా 12వ ర్యాంకు, కొరియా 5వ ర్యాంకు నందు కలదు. ఓకే, 2020లో రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచికలో ఎన్ని దేశాలకు రూపొందించినారు? 190 దేశాలకు. భారత్ స్థానం ఎంత? 63వ ర్యాంకులో కలదు.